ఎట్లా చేసుకోవాలి కదా మనం పెళ్ళి. చేసుకోవాలంటే నువ్వు కట్నం కోసం ఆలోచిస్తావు నేను అనుకోలేదు. నా వెనకాల ఎందుకు పడ్డి లవ్ అని చెప్పి నన్ను ఎందుకో ఎత్తి చేసావు. ఇప్పుడేమో పెళ్ళి అనేసరికి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావా? నాకు ఇంటి దగ్గర ఆస్తి లేదు, పొలం లేదా, ఏది లేదు, ఇల్లు లేదా, నాకు ఏది లేదు శ్రీకాంత్. నేను వద్దా ఏంటి వద్దా అంటే వద్దంటే నేను డబ్బులు పెట్టి నీకు కొనుక్కోవాలా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ప్రేమే, పెళ్లి చేసుకోవాలంటే ప్రేమ డబ్బులు పెట్టి ఎవడు కొనుక్కోడు. నా జీవితంతో నువ్వు వాడుకున్నందుకు ఇది నా బహుమతి. ఏంటి చెప్పు. పెళ్ళన్నావు, ఏమైంది? ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదు. పెళ్ళి అంటే పెళ్ళి సరిపోద్దా? పెళ్ళి అంటానే పెళ్ళి అవుతుందా? దేనికి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు అంటే ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, మరి ఏమని కట్నం అవన్నీ అడుగుతున్నారు వాళ్ళు. ఊరికి పెళ్ళి అంటే ఏమొస్తుంది, బయట చేసుకుంటే ఎంత వస్తుంది అవన్నీ అడుగుతున్నారు. ఆ మాట అంటున్నారు. ఎంత ఇస్తారని నేను నాకు ఇష్టం, అమ్మాయి చాలా ఇష్టం నాకు, కట్నం వద్దు గిట్నం వద్దు అన్నా కానీ వాళ్ళు వినట్లా. దానికి నువ్వు కట్నం లేకుండా పెళ్ళి అంటే మనం ఫిక్స్ అయితే సరిపోద్ది. ఆ ఫ్యామిలీ వద్దా మనకి? ఇప్పుడు ఏంటి వాళ్ళు కట్నం అడుగుతున్నారు, నాకు తెలీదు. కట్నం అంటే చెప్పారు ఎంత ఇస్తారంటే ఇప్పుడు బయట 30 లక్షలు అట్లా ఇస్తున్నారు. మొన్న మా పెద్దనాన్న కొడుకుతే పెళ్ళి అయింది, ఆడికే 25 లక్షలు ఇచ్చారు. కట్నం అవన్నీ అంటున్నారు. నేను లవ్ చేసే అమ్మ అంతే కానీ వినడంలా మా అమ్మ. ఏం చెప్పాలి? నీకు తెలీదా ఎలా చెప్పుకోవాలో, ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించుకోవాలో తెలియదు. ఏంది ఎలా ఒప్పించుకునేది ఏముంది? మరి ఒప్పించుకోవాలి కదా నువ్వు. వాళ్ళు కట్నం అడుగుతున్నారు, నన్ను అడిగి నేనేం చేయాలి? అడిగితే మరి కట్నం కావాలి కదా. మరి ఇప్పుడు కట్నం లేకుండా ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? లవ్ చేసినప్పుడు తెలియదా ఇవన్నీ? నేను చెప్పాను లవ్ మ్యారేజ్, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమని నేను చెప్పాను ఆల్రెడీ. మా అమ్మ అట్లా మాట్లాడుతుంది, నేనేం చేయాలి? 5 లక్షలకు 6 లక్షల కంటే ఏం చేసుకోవాలి నేను? బంగారం ఏం లేదా? ఇంకా ఏం లేదు నా దగ్గర. మీ అమ్మ వాళ్ళ దగ్గర మీ బంధువులు ఇంకెవరు లేరా? ఇవన్నీ నీకు ముందు తెలీదా? ముందు తెలుసు. మరి తెలిసినప్పుడు గురించి ఎలా? నేను ఇంట్లో చెప్పాను ఆశ, వాళ్ళు పెళ్లి చేసుకోరా అంటుంటే నేను చెప్పాను ఇట్లా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆశ అనే అమ్మాయిని అని చెప్పాను ఆల్రెడీ. చెప్తే వాళ్ళు ఇంకో కట్నం వస్తుంది కదరా బయట, నువ్వు ఆశ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమలో నిన్ను ప్రేమ అనే పేరు చెప్పి కట్నం కూడా లేకుండా ఎలా 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 చేసుకుంటారు పెళ్ళి అంటుంది అమ్మ. ఏం చెప్పాలి నేను? ఇప్పుడు నువ్వు అరేంజ్ చేయొచ్చు కదా. స్టార్టింగ్ లో కూడా నేను చెప్పాను. ఏమని చెప్పావు? ఏమని చెప్పావు? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు ఏం చేస్తావు? ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పిస్తున్నాను, కట్నం కావాలంటున్నారు అంతే. కట్నం అంటే ఇంకా నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? నా దగ్గర అది తప్ప ఏం లేదు నా దగ్గర. ఇంకా అన్నదమ్ములు ఎవరు లేరా నీకు? నాకు ఎవరున్నా నాకైతే నా లైఫ్ నాది. అట్లే కాదు, కట్నం కావాలి. ఎవరు ఇచ్చేతో లేరబ్బా. కట్నం లేకుండా మనం ఎట్లా బతకగలం? ఇంకా అంతే, నా దగ్గర అయితే అది ఉంది. అంటే ఇప్పుడు ఏదన్నా ఆయన ఎన్ని రోజులేమో అలా ఉండి ఇప్పుడేమో బిజినెస్ పెళ్ళి లవ్ అన్న తర్వాత నువ్వు ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదు. అంటే అవన్నీ కాదు. ఏమంటావు? ఆమెకు నేను వివరంగా చెప్పా, అమ్మ ఒరే రేపు పెళ్లి చూపులు వస్తున్నారు ఇంటికి రా అన్నది. నేను హైదరాబాద్లో ఉన్నామా, పనిలో ఉన్నామా అంటే లేదు నువ్వు ఇంటికి రా తొందరగా అన్నది. ఏమంటే పెళ్లి చూపులు అన్నది. పెళ్లి చూపులు అంటే ఏంటి విషయం అంటే ఇదా పలానోళ్ళు ఇంత ఇస్తామంటున్నారు, ఇది విషయం, అమ్మాయి బాగుంది అంటున్నారు. నేనేమో నిన్ను ప్రేమించాను, నేను ఉండే విషయం చెప్పాను. నేను వాళ్ళకేం వివరించి చెప్పాను. మళ్ళీ నువ్వు మాట్లాడితే నేనేం చేయాలి? నువ్వు నేను ఇట్లా బాధపడితే అవ్వదు కదా. ఎంత ఉంది మామూలుగా నీ దగ్గర కరెక్ట్గా? నా దగ్గర 5 లక్షలు మాత్రమే ఉంది. నా దగ్గర కూడా ఒక 5 లక్షలు దాకా ఉంది, మొత్తం 10 లక్షలు. ఆమెమో 25-30 ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం చేయాలి నేను? నేనేం చేయలేను. నువ్వేం చేయలేనంటే ఎట్లా? చేసుకోవాలి కదా మనం పెళ్ళి. చేసుకోవాలంటే నువ్వు కట్నం కోసం ఆలోచిస్తావు నేను అనుకోలేదు. ఆస్తులు ఏం లేవా? ఇల్లులు, స్థలాలు? నాకైతే ఏం లేదు. లేకపోతే ఇంకా ఎట్లా చేసుకోవాలి మరి నేను పెళ్ళి? సరే ఇంకా నీ ఇష్టం, నీ ఇష్టం అంటే నేనేం చేయాలి? రోజు ఫోన్లు చేసి పెళ్ళి అంటే పెళ్ళి అవుతారా? కట్నం లేకుండా ఖర్చులు కూడా ముందు రోజు నన్ను నాయమ్మడి తిరిగి లవ్ అని చెప్పి నువ్వు ఇసుకించలేదా? అప్పుడు కనిపించలేదా ఇదంతా? అదంతా కాదు ఆశ, పెళ్లికి డబ్బులు కావాలి. ఎవరిది తప్పు? నువ్వు తిరిగావు నాయమ్మడి. నా వెనకాల ఎందుకు పడ్డి లవ్ అని చెప్పి నన్ను ఎందుకో ఎత్తి చేసావు. ఇప్పుడేమో పెళ్ళి అనేసరికి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావా?
పెళ్ళి అనేది అంటే నిన్నేమన్నా సెక్స్ చేశానా? నువ్వు ఏం చేసావు? లవ్ చేసాం. నువ్వు ఏం చేసావు? మన ఇద్దరం లవ్ చేసుకున్నాం ఇద్దరం. నేను ఇంట్లో లవ్ చెప్పమన్నా ఇంట్లో చేసావు, ఓకే. చెప్పాను. నువ్వు అది చేసావు ఇది చేసావు అనట్లేదు. ఇంట్లో కానీ చెప్పాను. నువ్వు ఎందుకు నన్ను లవ్ అని చెప్పి నా వెనకాల తిరిగి నన్ను డిస్టర్బ్ చేయడం? ఏం డిస్టర్బ్ చేశాను? పెళ్ళి అని చెప్పేసరికి మళ్ళీ ఇలా తప్పించుకుంటున్నావు. అంటే అన్నిసార్లు ఫోన్ చేస్తావు పెళ్ళి 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 అని. ఏమంత తొందర? ఏమన్నావు నువ్వు? ఏమన్నా? పెళ్ళి అంటే పారిపోయావు అది ఇదని నన్ను మాట్లాడుతున్నావే. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే మళ్ళీ ఇది ఒక రీజన్ చెప్తున్నావు ఎందుకు? మా అమ్మ అడుగుతుంది, ఇంట్లో వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు బంధువులు హిందువులు అడుగుతున్నారు, ఎంత ఉంది ఏమిస్తుంది అమ్మాయి ఎవరు అవన్నీ అడుగుతున్నారు. నేను ఇవన్నీ దాచి చెప్తున్నా. నా దగ్గర 5 లక్షలు ఉంది, నీ దగ్గర 5 లక్షలు ఉంది కదా, 10 లక్షలు ఈ దేనికి సరిపోద్ది? మరి ఏం చెప్పాలి నేను? నా దగ్గర ఉద్యోగం కూడా లేదు ఏం చెప్పడానికి. వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. చెప్తేనే కదా నేను ఏమైనా చేసుకోవడానికి. దాని నుంచి వస్తుంది. మొన్న మా పెద్దనాన్న కొడుకు 25 లక్షలు ఇచ్చారు. ఇంకా నాకేం తీయాలని మా అమ్మ. ఆమెకు చెప్తే డబ్బు ముఖ్యం తప్ప ఆమెకి ఏం అర్థం కాదు. ఏం చెప్పాలి నేను ఆమెకి? ఇంకా నువ్వంటే నాకు ప్రేమ అర్థం చేసుకో. నేను అబద్ధం చెప్పట్లేదు. కాదు నిజంగా ఆశ, నేను చెప్పేది నిజంగా ఆశ. మళ్ళీ అబద్ధం చెప్పట్లేదు. ఆమె కేవలం ఆమెకి నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు? 5 లక్షలు దేనికి సరిపోద్ది? 10 లక్షలు దేనికి సరిపోద్ది? మన దగ్గర ఉండే 10 లక్షలు దేనికి సరిపోద్ది? అంటే టెన్షన్ పెడితే అవ్వదు కదా. మనం బతకాలంటే డబ్బులు కావాలి కదా మనకి. నువ్వు పెడుతున్నావు అలా టెన్షన్. ఏం టెన్షన్ పెడుతున్నావు? నువ్వు నాకు టెన్షన్ పెడుతున్నావు. ఇంటి దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఇస్తే ఏమవుతుంది? నీకు చెప్పినా నాకెవరు లేరు. ఏంది ఎవరు లేరు? ఆస్తులు లేవా ఇంటికాడ? ఇంటి దగ్గర ఆస్తి లేదు, పొలం లేదా, ఏది లేదు, ఇల్లు లేదా? నాకు ఏది లేదు శ్రీకాంత్. నాకు ఏది లేదు. మరి ఎట్లా చేసుకోవాలి నేను? అది నీకు ముందు ఉండాలి. ముందు ఉండాలంటే ఎట్లయితుంది? మనకు డబ్బులు చేయక ముందు ఉండాలి. మనకు డబ్బులు బతకడానికి డబ్బులు కావాలన్నా వద్దా చెప్పు? నువ్వు చెప్పు. కావాలి అంటే సంపాదించుకోవాలి. వచ్చే అమ్మాయి కట్నం మీద ఆధారపడి ఉండరు కదా. అమ్మాయి కట్నం మీద నేనేం అలాంటప్పుడు నీకు కట్నము ఇదే కావాలనుకున్నప్పుడు లవ్ చేయకూడదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అంతే. మా అమ్మ అడుగుతుంది ఆశ, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆశ. అట్లా నువ్వు కోపడద్దు ఆశ. ఏంది టీ అంటావు ఏంది ఆశ? ఇప్పుడు నాకు నేనేం చెప్పాలి ఆశ? నీ దగ్గర 5 లక్షలు, నా దగ్గర 5 లక్షలు, 10 లక్షలకి ఏమొస్తుంది ఆశ? మనకి బతకాలన్నా లేదా లైఫ్ లాంగ్? పిల్లల్ని బాగా చదివేయాలన్నా లేదా? మనకేమో నువ్వు ఇట్లా బాధపడితే అవ్వదు ఆశ. నాకు క్లారిటీ చెప్పు. ఎస్ఆర్ నువ్వు ఏదో క్లారిటీ చెప్పు. నేనేం పెళ్ళికి భయపడట్లే. మా అమ్మకి చెప్తాను నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. ఆశ నువ్వు ఇట్లా చెప్పొద్దు. నాకు డబ్బు కావాలి. బతకడానికి డబ్బు అనేది చాలా అవసరం. అర్థమవుతుందా? నాకు కావాలి. మీ అన్న ఉన్నారు కదా, ఒక అన్న, మీకు అన్నయ్య ఉన్నాడు కదా, మీ మమ్మీ ఉంది కదా, అడుగు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇస్తారు. అవసరం లేదు. అవసరం ఒకరు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు. నువ్వు చేసుకుంటావు చేసుకో, అది నీ ఇష్టం. కానీ ఒకరినైతే నేను 1 రూపాయి అడగను. నా దగ్గర ఇదే ఉంది. నీకు ఇష్టం అయితే చేసుకోలేదంటే లేదు. అంతవరకు నీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. నా ఇష్టం అంటే ఫోన్ పట్టుకో. నువ్వు చేసుకుంటే చేసుకో, నేను పట్టుకోను, నాకు అవసరం లేదు. అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫీల్ అయితే నీ ఇష్టమా? మనకు వచ్చి కొంచెం డబ్బుల్లో మనం ఎట్లా బతుకుతాం అర్థం లేకుండా? ఇగో నాకు ముందే హెల్త్ బాగుంది. మీ అన్నయ్య ఉన్నాడు కదా, నాకు ముందే హెల్త్ బాగుంది. మీ అన్నయ్య ఉన్నాడు కదా. ఓకే, మా అన్న కాదు, మా అమ్మ కాదు, మా నాన్న కాదు. వాళ్ళని అడుగు ఇవ్వలేరా? నేను అడగను శ్రీకాంత్. ఎందుకు అడగవు? నేను అడగను. ఎందుకు అడగవు? నాకు వద్దు. నేను ఒక డబ్బులు నేను అడగను. నా దగ్గర ఇది ఉంది, నేను సంపాదించుకున్నది. నీకు అవసరమైతే అది ఇస్తాను, అంతవరకే. ఏంటి వద్దా అంటే? వద్దంటే నేను డబ్బులు పెట్టి నీకు కొనుక్కోవాలా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ప్రేమే. పెళ్లి చేసుకోవాలి. ప్రేమ డబ్బులు పెట్టి ఎవడు కొనుక్కోడు. ఎందుకు ఇస్తాను నేను? అది కూడా ఇవ్వను. ఇంకా చేసుకుంటా చేసుకోలేదంటే లేదు. మరి మా మమ్మీ వాళ్ళకి నేను ఏమేమి చెప్పాలి? ఏమన్నా చెప్పుకో, నాకు సంబంధం లేదు. ఓకేనా? నీకు ప్రేమ కావాలా, కట్నం కావాలా? నేను ఒక మాట చెప్తాను. మా మమ్మీ అవన్నీ కాదు, ఒకటి చెప్పేది నువ్వు. మా మమ్మీ ఏమన్నదంటే, అరే నీకు ఇల్లు కావాలంటే కట్నం బాగా తెచ్చుకో, లేదంటే ఇల్లు కూడా ఇవ్వము, నీ ఇష్టం, నీ పిల్లం నువ్వు ఎట్ట బతుకుతారో మీ ఇష్టం అన్నది. నేను చెప్పేది అది. నీ పిల్లం నువ్వు ఎట్ట బతుకుతారో బతకండి, అంతేగాని నువ్వు కట్నం లేకుండా వస్తే మటుకు నేను బయటికి దోసేస్తాను అన్నది మా మమ్మీ. ఏం చెప్పాలి చెప్పు సమాధానం? ఇక్కడే బతికేద్దామా హైదరాబాద్లోనే, ఇంటికి వెళ్ళకుండా? ఏంది? అది నీ ఇష్టం. నా ఇష్టం కాదు. ఎట్లా మాట్లాడతావు నువ్వు అట్లా? నాకు నీతో కలిసి ఉండాలని ఉంది. మా అమ్మ కూడా కావాలి. నాకు మా అమ్మ కావాలి. ఉండాలని ఉంటే మీ ఇంట్లో రిక్వెస్ట్ చేసుకో. మరి నాకు మా అమ్మ కూడా కావాలి. ఆమెకు ఒక కట్నం కావాలి. కట్నం లేకుండా నేను నిన్ను ఎలా చేసుకోవాలి? ఆ మాట గౌరవించాలా, నీ ప్రేమని దక్కించుకోవాలా? ఎట్లా చేయాలి నేను? అది నీకు ముందు తెలీదా? ఆమె కట్నం అడుగుతుందని నాకు ఎట్లా తెలుసు ఆశ? అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఆమె కట్నం నన్ను అడుగుతుందని ఎట్లా తెలుసు నాకు? గురించి నీకు తెలియకుండా ఏం ఉండదు కదా.
మీ అబ్బాయిల గురించి తెలిసి కూడా నేను మళ్ళీ ఏం తెలుసు నీకు? మోసపోతున్నా చూడండి. ఏం మోసపోయావు? నేను నిన్నేం మోసం చేశా? ఇది మోసం అంటారా? ఇది మోసం అంటారా? ఇంకేమంటారు? నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటా అంటున్నా నేను. ఉందే నాకు మీ అబ్బాయిలు అంటేనే నచ్చదు. అలాంటిది నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాను నేను. ఏం చేశాను నేను? ఇన్ని రోజులేమో లవ్ అని ఎన్నికలు తిరిగావు. ఇప్పుడేమో ఒప్పుకున్న తర్వాత పెళ్లి దగ్గరకు వచ్చేలోపు మొన్నేమో పెళ్లి చేసుకోలేదని గొడవ పడ్డావు. ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటా అంటే ఇప్పుడేమో కట్నం అడుగుతుంది మా మమ్మీ అది అని చెప్పి ఇవన్నీ చెప్తున్నావు రీజన్స్. ఇప్పుడు ఒకటే చెప్పు, ఏంటి చెప్పు నాకు. మా మమ్మీ కావాలి, నాకు మా మమ్మీ మాట వినాలి. చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఒకటే ఉంది, మా మమ్మీ కట్నం అవసరం. నిన్ను పెళ్లి చేసుకుంటే కట్నం కావాలి, కట్నం లేకుండా నేను చేసుకోలేను. అర్థమవుతుంది? అది ఒకటి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది దీనికి పరిష్కారం నువ్వే చెప్పు. మా మమ్మీకి పోయి రిక్వెస్ట్ చేద్దామా, లేకపోతే మనం పెళ్లి ఆపేద్దామా? ఏం చెప్పు. నాకు ఈ పెళ్లి వద్దు, నువ్వు వద్దు. నీ కట్నం కావాలి కదా, కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకో. మనసులు, ప్రేమలు, అభిమానాలు అవసరం. ఆ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడ వేసుకుంటారు చెప్పు, నాకు అర్థం కాదు. అది అవసరం. ప్రతి ఒక్కరు డబ్బు 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 అంటారు. డబ్బుకే విలువ, కానీ మనసుకి విలువ లేదా? అంటే కట్నం లేకుండా ఎట్లా బతకాలి? జనాలు అడుగుతారు కదా, అమ్మ నాన్న అడుగుతారు కదా, ఫ్యామిలీ అడుగుతారు కదా. చెప్పనా, ఇద్దరం ప్రేమగా మన ఇద్దరం కలిసి ఉండాలనుకుంటే అడుగుతినైనా ఏదో ఒక కూలి పని చేసుకొని బతకచ్చు తెలుసా. ఈ డబ్బు లైఫ్ లాంగ్ ఉండదు. ఎందుకు అర్థమవుతుంది? కానీ ఒక్కసారి ప్రేమ పోయింది అంటే లైఫ్ లో ఆ ప్రేమ మరి మా అమ్మ వెళ్ళిపోతానంటుంది. ఇంకా మీ ఇష్టం, నేనేం చేయలేను. మీరు కట్నం కావాలనుకుంటే వేరే వాళ్ళని చూసుకోండి, నాకు సంబంధం లేదు. ఏది అన్నది నాకు తర్వాత, నాకు ఏది అన్నది అన్ని తేల్చుకొని నాకు నీ ప్రేమ వద్దు అంటే ఓకే, వచ్చి అది కూడా చెప్పాను. లేదు నాకు మా అమ్మ చూస్తుంది, నేను ఆమెనే చేసుకొని కట్నం తీసుకుంటాను అనుకుంటే అలా చేసుకో. ఏదో ఒకటి నువ్వు డిసైడ్ అయ్యి నాకు కనపడు. నాకు నువ్వు కావాలా ఆశ? ప్లీజ్ ఆశ, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు నేను కావాలా, మీ మమ్మీ కావాలా, ఈ కట్నం కావాలా, ఈ ప్రేమ కావాలా, అన్నిటి తేల్చుకొని తర్వాత నన్ను కలు. ఓకే, నా జీవితంతో నువ్వు వాడుకున్నందుకు ఇది నా బహుమతి. కట్నం లేకుండా ఎలా ఆశ? ఆశ